రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉగ్ర లింకులపై ఎన్ఐఏ విచారణ కొనసాగుతోంది. కొత్త వలసలో సిరాజ్ చదువుకోవడంతో అక్కడ కూడా ఆ వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే సిరాజ్ కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు. సిరాజ్ కుటుంబ సభ్యులను అధికారులు మరోసారి విచారించనున్నారు. ఇప్పటికే పేలుడు పదార్థాలు విక్రయిస్తున్న వ్యాపారులను కూడా అరెస్ట్ చేశారు. సిరాజ్కు కర్ణాటక, ముంబై, కోల్కతాతో లింకులు ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఉగ్రలింకులపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ విచారణ కొనసాగుతుంది. కొత్త వలసలో సిరాజ్ చదువుకోవడంతో అక్కడ కూడా వివరాలను సేకరిస్తున్నారు అధికారులు. ఇప్పటికే సిరాజ్ కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలను కూడా సీజ్ చేసేశారు. సిరాజ్ కుటుంబ సభ్యులను అధికారులు మరోసారి విచారించనున్నారు. అలాగే ఇప్పటికే పేలుడు పదార్థాలు విక్రయిస్తున్న వ్యాపారులను కూడా అరెస్ట్ చేశారు. సిరాజ్కు కర్ణాటక, ముంబై, కోల్కతాతో లింకులు ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. రైట్, విజయనగరం జిల్లా కొత్త వలసలో ఎన్ఐఏ అధికారుల విచారణ కొనసాగుతుంది. సిరాజ్కు అక్కడ కూడా లింకులు ఉండడంతో వాటిపై ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు అధికారులు. అలాగే ఆల్రెడీ ఇప్పటికే ఏంటంటే బాంబు పదార్థాలు సేకరించిన వ్యాపారులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సిరాజ్ కుటుంబ సభ్యులను కూడా ఆల్రెడీ అధికారులు విచారిస్తూ ఉన్నారు. దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు. నాగేంద్ర, ప్రధానంగా నేపథ్యంలో ఎన్ఐఏ దర్యాప్తు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. విజయనగరం 2 టౌన్ పరిధిలో విజయనగరం కేంద్రంగా దర్యాప్తు అంతా కొనసాగుతుంది. ప్రధానంగా నిన్నటి పరిణామాలు కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ ఎక్కడైతే విద్యాభ్యాసం చేస్తున్నాడో అక్కడ కొత్త వలస ప్రాంతంలో కూడా ఎన్ఐఏ బృందం నిన్న దర్యాప్తు సాగించినట్టు సమాచారం అందుతోంది. ఆయన అక్కడ చదువుకోవడంతో అక్కడ ఎటువంటి ఏ విధంగా ఉండేవాడు, అక్కడ వాళ్ళకి ఎలా మసలేవాడు అనేటువంటి విషయంలో కూడా దర్యాప్తు సాగించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు అతని విజయనగరం డిసిసిలో ఉన్నటువంటి వ్యక్తిగత ఖాతాతో పాటు కుటుంబ సభ్యుల ఖాతాలను కూడా అన్ని పోలీసులు కూడా సందింపు చేసినటువంటి పరిస్థితి ఉంది. సిరాజ్ తండ్రికి కూడా అక్కడ ఉన్నటువంటి సొమ్ముని కొంత తీసుకునేటువంటి ప్రయత్నం అంటే ఆయన అక్కడ లాకర్ ఉందో లాకర్లో సొమ్ము తీసుకునే ప్రయత్నం కూడా చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఏదైతే ఈ మొత్తం సొమ్ము ఏదైతే ఉందో వాళ్ళు తీసుకునేటువంటి ప్రయత్నాలు జరగకుండా దాదాపుగా ఉన్నటువంటి బ్యాంక్ నుంచి కూడా పోలీసులకు సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది బ్యాంకు ఖాతాలు సంబంధం చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ముందుకు సాధ్యంగా సహకరించాలని చెప్పి బ్యాంకులు కోరినటువంటి పరిస్థితి. మరొక బ్యాంకులో కూడా నిఘా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు కీలకమైన ఏంటంటే కోర్టు ఏదైతే ఈ దర్యాప్తుకు సంబంధించి కోర్టులు ఎప్పటికే ఒక స్టేట్లో అడుగుతుంది. రిమాండ్ తర్వాత తమ కస్టడీలోకి ఇవ్వాలని చెప్పి పోలీసులు కోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి. కోర్టు నిర్ణయానికి వెలువడాల్సి ఉంది. ఇంకా కోర్టు కనుక ఒకవేళ తీర్పు వెళ్ళినట్టయితే అంటే కస్టడీ కనుక ఇచ్చినట్టయితే తదుపరి పరిణామాలు ఏ విధంగా ఒక ప్రణాళిక పోలీసులు రూపొందించిగా తెలుస్తుంది. ఒక డిఎస్పీ స్థాయిలో కూడా ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని దర్యాప్తు కొనసాగించాలని, విచారించాల్సి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే కోణంలో కూడా పోలీసులు ముందస్తుగా కూడా కొంత ప్రణాళిక సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ రోజు కోర్టు నిర్ణయం కోసం వేచి చూస్తున్న పరిస్థితి. మరోవైపు విజయనగరంలో కూడా కొంత ప్రచారం అయితే జరిగింది. ఈ రోజే ఒక బాంబు పేరు జరగాల్సినటువంటి రోజు ఈ రోజు అనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతూ ప్రజలు కూడా దాని గురించి చర్చించుకోవడానికి కనిపిస్తుంది. థ్యాంక్ యూ నాగేంద్ర ప్రసాద్. థ్యాంక్స్ ఫర్ డీటెయిల్డ్ అప్డేట్.